ప్రభు ఒక పునరుత్థానము చాలా ప్రత్యేకమైనది. ఇంకొక 3 నెలల్లో మనకు ఈస్టర్ రాబోతుంది కదా. ఈస్టర్ చాలా ప్రత్యేకమైనది. ఎందుకు ప్రత్యేకమైనది? మరొకసారి ఎందుకు ప్రత్యేకమైందంటే చాలామంది నమ్మరు ఈ విషయాన్ని, కానీ చాలామంది దీన్ని తీసేయాలని చాలా ఆర్భాటాలు చేస్తారు నాస్తికులు, వేరే మతస్థులు. కానీ చరిత్రలో లిఖించబడ్డది. ఆ కాలంలో యూదులు, చరిత్రకారులు చూసింది, మరి వాస్తవంగా మరి ఆధారపూరితంగా రాసిన సంఘటన ఏమైనా ఉన్నట్లయితే అది ఏంటిదంటే యేసు ప్రభు తిరిగి లేవడం, పునరుత్థానం, చనిపోయి తిరిగి లేచాడనే విషయాన్ని మరి వేరే సందర్భంలో ఎవరెవరు చేశారో చరిత్ర ఆధారాలు మీకు వేరే సందర్భంలో చెప్తాను. కానీ మనం ఖచ్చితంగా నమ్మాల్సింది ఏంటంటే చరిత్రలో జరిగిన సంఘటన. ఎందుకు యేసు ప్రభు పునరుత్థానం ప్రత్యేకమైందంటే ఆయన ఈ పునరుత్థానం గురించి ఆయన పుట్టుకలాగానే ప్రవచింపబడ్డది. మరి కీర్తనలు 16:10 కూడా, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టను, నీ పరిశుద్ధిని కుళ్ళబట్ట నీవు అని కీర్తనకారుడు రాస్తాడు. ఆ వాక్యము మరి యేసు ప్రభు పునరుత్థానంలో నెరవేరింది. మరి అదే విషయాన్ని మనము ఇంకా ఆయన చాలా సందర్భాలు యేసు ప్రభు కూడా మనిషి కుమారుడు చనిపోయి మరి 3వ దినం తిరిగి లేస్తాడని యేసు ప్రభు చెప్పుకోవడానికి ఏంటి, నేను చెప్పుకుంటా చాలా విషయాలు. కానీ చెప్పిన మాటల్ని మరి ఎటువంటి సందేహం లేకుండా ఏ విధంగా అయితే యేసు ప్రభు చెప్పాడు అదే విధంగా చనిపోయాడు, ఏ విధంగా చనిపోతాడో కూడా చెప్పాడు, అది తిరిగి లేచాడు కూడా. అది యేసు ప్రభు. ఆ కారణం బట్టి ఆయన పునరుత్థానము ప్రత్యేకమైనది. ఇంకా ఆయన పునరుత్థానం ఎందుకు ప్రత్యేకమైందంటే ఆయన పునరుత్థానాన్ని ఒకరు కాదండి, 2 కాదు, 3 కాదు, 10 మంది కాదు, 50 మంది కాదు, 100 మంది కాదు, 500 మంది చూశారు ఆయన పునరుత్థానాన్ని. 1 కొరింథీ 15వ అధ్యాయంలో 500 మందిని చూశారు. మనం అనొచ్చు ఒకరు చూస్తుంటే అదే ఈ వ్యక్తి ఉట్టి శిష్యులు మట్టిపై చూస్తే అనొచ్చు అది శిష్యులు అబద్ధాలు చెప్తున్నారు, ఎందుకంటే ఆయన ముందే బతుకున్నప్పుడు చాలా చెప్పాడు కదా నేను తిరిగి లేస్తానని. ఆ మాటలు నిజం చేయడానికి వీళ్ళు దొంగతనం చేస్తారు, ఇంకా చెప్పుకుంటున్నారు ఆ మాటలు యూదులు అని అనుకోవచ్చు. కానీ 500 మందిని చూశాడు, వాళ్ళందరినీ మోసం చేశాడు అని అంటే దాంట్లో ఎటువంటి అర్థమే లేదు. కాబట్టి ఇది లిఖించబడ్డ మరి సంఘటన. ఇది మరి వ్యక్తిగతంగా జనాలు చూశారు, దాని గురించి ప్రకటించారు. 3వ ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆయన పునరుత్థానం ఎందుకు ప్రత్యేకమైందంటే సువార్తలో, మనం సువార్త చెప్తాం కదా, సువార్తలో ఇది ఒక ప్రాముఖ్యమైన విషయం. సువార్తలో మరి అపోస్తలులు అందరూ వాళ్ళు చేసిన పరిచర్యలు సువార్తలో వాళ్ళు చాలాసార్లు చెప్తారు. ఒక సందర్భాన్ని చదువుకుందాం. 1 కొరింథీ 15వ అధ్యాయం 3-4లో అంటాడు, కొరింథీకి రాస్తూ, నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించింది ఏదేమనగా లేఖనం ప్రకారం క్రీస్తు పాపాల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనం ప్రకారము 3వ దినమున లేపబడెను అని అపోస్తలుడైన పౌలు చెప్తాడు. చాలా సందర్భాల్లో మరి ఆయన మరణం గురించి, ఆయన పునరుత్థానం గురించి సువార్త చెప్పబడ్డది. ఈ 2 కలిపి చెప్పారు కానీ విడివిడిగా ఎప్పుడు చెప్పలేదు. అందుకని చాలా ప్రాముఖ్యమైనది ఆయన పునరుత్థానం. అపోస్తలుడైన పౌలు 15వ అధ్యాయం 17వ అధ్యాయంలో కూడా చెప్తాడు ఏంటంటే, మరియు క్రీస్తు లేపబడని ఎడల చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం వ్యర్థం. ఒకవేళ యేసు ప్రభు తిరిగి పునరుత్థానుడు కాకపోతే మనం విశ్వాసమే ఇంక విధంగా వేస్టే అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. కానీ ఎందుకు వేస్ట్ కాదండి, ఇది జరిగింది కాబట్టి. ఎందుకు ప్రత్యేకమైందంటే మన విశ్వాసం దీని మీద ఆధారపడి ఉన్నది. పునరుత్థానం ఎందుకు ప్రత్యేకమైందంటే 1 తెస్సలోనిక వారని చదవండి, 4వ అధ్యాయము 14వ వచనం. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. థ్యాంక్ యూ. అంటే ఒకవేళ
క్రీస్తులో మనం చనిపోయినట్లయితే ఆయనతో పాటు ఏ విధంగా అయితే యేసు ప్రభు పునరుత్థానుడయ్యాడో మనం కూడా క్రీస్తులో నిద్రించిన వారు కూడా ఆయనతో పాటు పునరుత్థానులు అవుతారని మరి వాక్యం సెలవిస్తుంది. ఎందుకు ప్రత్యేకమైందంటే ఈ కారణాలని బట్టి